నిమిషాలు వచ్చానా. బా లొకేషన్ మామూలుగా లేదు, ఒక్క లేడు చుట్టుపక్కల. ఆ చివర కూడా ఒకడు కనబడుతున్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన విజయవాడ నుంచి చెన్నై వచ్చాం. డే 2 అనమాట. డే 1 వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈరోజు డే 2. ఇప్పుడే రూమ్ అయితే చెక్అవుట్ రెడీ అయ్యి రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నా. ఇవాళ ప్లాన్స్ ఏంటంటే మహాబలిపురం వెళ్దామని, చెన్నై నుంచి. అక్కడ కొన్ని విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. కిందకి వెళ్ళి ఏమైనా తినేసి బయలుదేరిపోదాం. ఇంకా లేట్ చేయకుండా మన ఎన్ఎస్ పైన మహాబలిపురం అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎర్రగా బిల్డింగ్ కనపడుతుంది చూసారా, అదే రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్ దగ్గరలోనే నేను రూమ్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న అపార్ట్మెంట్ అయితే ఇదిగోండి. బైక్ అయితే ఇక్కడైతే పార్క్ చేశాను. గైస్, రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యా. టైం ఎగ్జాక్ట్గా వచ్చి 8:15 అయితే అవుతుంది. రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న బ్రిడ్జ్, సముద్రం బ్రిడ్జ్ ఏంటిది? ఎవరికైనా బ్రిడ్జ్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి. రోడ్స్ బాగున్నాయి అబ్బా చెన్నైలో. ఏంటి అర్థం కావట్లా, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది, పక్కన బస్ స్టాప్ అనుకుంటా. ఇది చాలా పెద్దగా ఉంది బస్ స్టాప్. ఏంట్రా బాబు, ఇవన్నీ ఏం అర్థం కావట్లా. ఎవరికైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా, నాకేం అర్థం కావట్లా. అంటే మనం ఎప్పుడు తిరగలేదు కదా, అంతా కొత్తగా ఉంది. గుర్రమ్మ సరిగ్గా ఉంది. చెన్నై కార్పొరేషన్ పెడస్ట్రైన్ సబ్వే అంట. రోడ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. మార్నింగ్ అందరూ క్లీన్ చేస్తున్నారు కూడా. ఇక్కడ చెన్నై రైల్వే స్టేషన్ నుంచి మహాబలిపురం 60 కిలోమీటర్స్ వస్తుంది. చూద్దాం ఎంత టైం పడుతుంది వెళ్ళడానికి. నేనైతే 1 అవర్లో వెళ్ళిపోతానే అనుకుంటున్నా. ముందే దాన్ని తినాలి. బండి చైన్ గజ్జ 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 ఉంటుంది. నిన్నంతా వాన్లో బాగా రైడ్ చేసాం కదా, దగ్గర ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ వర్షంలోనే డ్రైవ్ చేశా. నిన్నేంటో దేవుడు పెద్ద పరీక్ష పెట్టాడు. ఇది బీచ్ అనుకుంటాబ్బా. మొత్తానికి బీచ్ ఇది. అందరూ వాకింగ్ చేస్తున్నారు. సముద్రం ఏం కనపడతలేదు కానీ ఇసుక కనపడుతుంది. బీచ్ అనుకుంటా ఇది. ఏం బీచ్ ఇది? మెరీనా బీచ్ అంటే ఇదే అనుకుంటా. ఓకే రైట్, దీన్నే మెరీనా బీచ్ అంటారు. ఇదిగోండి అక్కడ పెద్దగా రాసింది మెరీనా అని. ఐ లవ్ మెరీనా. వద్దాం, ఇక్కడికే వద్దాం. తర్వాత ముందు మహాబలిపురం వెళ్ళి బీచ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. కెమెరాలో కనిపిస్తుందో లేదు అర్థం కావట్లేదు కానీ నాకైతే కనిపిస్తుంది. కెమెరాలో కనపడతలేండి, కొంచెం లాంగ్ ఉంది. సూపర్. మా బీచ్ ఏందిరా బాబు, ఎంత ఉందా? చాలా పెద్ద బీచ్ అనుకుంటా. పెద్ద బీచ్ అనుకుంటా. ఏంటి ఇప్పుడు మనం బీచ్ పక్క నుంచి వెళ్తాం అనమాట. అదిగోండి ఎదురుగా కనబడేది చెన్నై లైట్ హౌస్. ఇది కెమెరాలో కనబడుతుందో లేదో అర్థం కావట్లేదు కానీ నాకైతే బాగా కనిపిస్తుంది. దానిపైన ఏదో తిరుగుతుందబ్బా, అదే అనుకుంటా. మామూలుగా ఇది వాతావరణం గురించి చెప్పేది. దీని పైకి ఎక్కాలి. టికెట్ తీసుకుని పైకి ఎక్కి చూడొచ్చంట. చూద్దాం, మనం రిటర్న్లో ఖచ్చితంగా ఈ లైట్ హౌస్ అయితే ఎక్కుదాం పైకి. టైమింగ్స్ ఉంటాయి అనుకుంటా, ఇప్పుడే ఓపెన్లో లేదు. ఉన్న మెకానిక్ షాప్ కనపడుతున్నా. మెకానిక్ షాప్ కనపడుతుంది. చైన్ కొద్దిగా టైట్ చేపిద్దామని చెప్పి చూస్తున్నా. ఈ అపార్ట్మెంట్స్ ఒక సినిమాలో ఉంటాయి. మొన్న భారతీయుడు 2 వచ్చింది కదా, అందులో ఈ అపార్ట్మెంట్స్ అనుకుంటా.
ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఓ ఓ, ఓ. బా 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 బీచ్ చూడండి ఎలా ఉందా, అన్ని పడవలు. ఇప్పుడు మనం బీచ్ పక్క నుంచి అయితే వెళ్తున్నాం, మామూలుగా లేదు. గైస్, సిటీ దాటితే చాలా దూరం అయితే వచ్చాను. చెన్నైలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. అంటే మనం 8 తర్వాత బయలుదేరాం కదా, అందరు కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు. ఫుల్ రష్ ఉందన్నమాట. సిటీలో ట్రాఫిక్ బాగానే ఉంది. రాజధాని ఏరియాగా మాత్రం ఉండిద్దిలేండి. ఇక్కడ చాలా కంపెనీలు కూడా ఉంటాయి, వర్క్ చేసే కంపెనీలు, కాలేజీలు. ఇది దీన్ని ఈసీఆర్ రోడ్ అంటారంట. ఇప్పుడు ఏంటంటే అసలు ఇందాక నుంచి నేను చైన్ రైడ్ చేద్దాం చదువుతున్నా, అసలు ఒక మెకానిక్ షాప్ కనపడదులా. మరి ఎర్లీ మార్నింగ్ అని తెరవలేదు, లేదంటే లేవో అర్థం కావట్లేదు. కొన్ని కనిపిస్తున్నాయి కానీ అటు సైడ్ రోడ్లు కనిపిస్తున్నాయి. ఇటు కనపడితే చైన్ రైడ్ చేద్దామని చూస్తున్నా. చైన్ కొంచెం సౌండ్, లైట్గా సౌండ్ వస్తుంది అన్నమాట. అయితే ఇందాక టిఫిన్ చేసా. టిఫిన్ అసలు అమ్మో, అసలు మనం అంటే మనకు అలవాట్లేదు కాబట్టి అలా ఉందనుకుంటా. అంతా చట్నీ నీళ్ళే, సాంబార్ నీళ్ళే. నా పక్కన తినేవాళ్ళు అయితే అసలు ఆ చట్నీ సాంబార్ ఇడ్లీలో దోశల్లో వేసుకొని పిసుక్కొని తింటున్నారు అన్నమాట. అబ్బో అనిపించింది. ఓ ఇదేంటి, డిజ్నీ వరల్డ్, సారీ, చిన్నపిల్లలు ఆడుకునేది. బాగుంది ఈ రోడ్డు అయితే, చాలా బాగుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా కనిపిస్తున్నాయి. మహాబలిపురం వెళ్తున్నాం కదా, ఈ బోర్డుల మీద మామల్లిపురం అని ఉంది. నాకు తెలిసి రెండు ఒకటే అనుకుంటా, మామల్లిపురం అన్న మహాబలిపురం అన్న. గైస్, ఇక్కడ లెఫ్ట్లో బీచ్ వ్యూ అయితే కనపడుతుంది ఈ రోడ్లో. అంతా మనం ఇప్పుడు అంతా బీచ్ పక్క నుంచి వెళ్తున్నా. ఒక్కసారి ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి చూడాలనిపిస్తుంది. అనవసరంగా వచ్చానా? ఓహో, అమ్మా అనవసరంగా వచ్చినట్టు నైట్ వాక్కి. కొంచెం ఎదురే బీచ్ ఉంది, వెళ్తుంది. బా లొకేషన్ మామూలుగా లేదు. ఒక్క లేడు చుట్టుపక్కల. ఆ చివర కూడా ఒకడు కనబడుతున్నాడు. బా ఎదిరిపోయింది. బా ఇప్పుడు టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఈ బండి తీయాలి. ఇసుకలో దిగిపోతుంది. ఏం చేద్దాం? అనవసరంగా వచ్చా అంటావా? కమాండ్రా భాష. తిప్పు బండి, తిప్పు. కమాండ్రా భాష. వచ్చేసా. అంతే మాండ్రా బాద్షా. అది బాద్షా.
ఓకే రైట్. అమ్మా ఎక్కడికి దిగారులా, మళ్ళీ ఎక్కడ టాస్క్ బాగుంటారా నువ్వు అయ్యో. సంగచ్చనా వచ్చేసాం అంతే, వచ్చేసాం. అమ్మాని అమ్మ జీవితం లోపల తీరిపోయింది బాబాయ్. ముందుగా మూసుకొని వెళ్ళక వచ్చిన దారిలో దోల తీరిపోయింది బాము. వాయు వెళ్ళకుండా వచ్చిన దారిలో వెళ్ళక దగ్గర వరకు మనకి వీళ్ళు వచ్చారు లవ్ బర్డ్స్, నన్ను చూసి వెళ్ళిపోయారు వెనక్కి. వీడు వాడు కుస్తీ పడుతున్నాడు లోపల. అయ్యా కనబడ్డా అని ఇప్పుడప్పుడు ఇలాంటి చేయాలి, చేస్తేనే ఆ మజా తెలిసింది. అమ్మో నేనే పందిలాగా ఉన్నా, ఈ టైర్ ఇంకా దిగిపోతుంది నా దొరికి. కానీ ಎಲ್ಲ సమస్య దూకిద్ది బండి. ఇక దూకటం వల్ల మాత్రం ఆకూడదు ఎన్నస్. క్రోకడైల్ బ్యాంక్. చివరికి మహాబలిపురం దగ్గరలో అయితే బండి చైన్ టైట్ అయితే చేపించాను.